మన ప్రధానమంత్రి గతంలో అంటే ఒక అడుగు ముందుకు వేయాల్సి వస్తుందేమో అన్నారు కదా, పడవచ్చా? ఒక అడుగు ముందుకు పడవచ్చా? ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు, ఆ, ఒక అనివార్యత వచ్చింది. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, నాకు పాకిస్తాన్ కావాలి, భారతదేశం కావాలి, కానీ ఇప్పుడు ఈ సందర్భం ఏదైతే ఉన్నదో ఈ సందర్భం చాలా బాధాకరం. దీనికోసం భారతదేశం ఏ చర్య తీసుకున్నా కూడా నేను భారతదేశంతో సపోర్ట్గా ఉంటాను అన్నాడు, నా మద్దతు ఉంటుంది అన్నాడు. ఇజ్రాయెల్ అన్నది, ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ అన్నాయి. ఫ్రాన్స్ అధినేత అన్నాడు, లండన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, యూరోపియన్ కంట్రీస్ అన్నాయి. ఒక చైనా తప్ప మొత్తం ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వైపు ఉంటాము ఈ కష్టకాలంలో అని చెప్పారు. ట్రంప్ మాటల్ని చూసినట్టయితే పాకిస్తాన్ కావాలి, భారతదేశం కావాలి, కానీ భారతదేశం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర గోడౌన్లల్లో లక్షల కోట్ల విలువ చేసే ఆయుధాలన్నీ ఉన్నాయి. రకరకాల మనం యుద్ధ విమానాల దగ్గర నుంచి AK-47 లాంటి మోడర్న్ వెపన్స్ వరకు ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ అమ్ముకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అమ్ముకోవాలంటే వాని మెయిన్ గోల్ ఏంటంటే 45 ట్రిలియన్ లోన్ ఉంది ఆ కంట్రీకి. అంటే ఒక 100 దేశాల అప్పు ఎంత ఉన్నదో భారతదేశంతో సహా అంత అప్పు అనుకుంది. భారతదేశం వానికి ఎందుకు కావాలి అంటే వాని ఉత్పత్తులకు మార్కెట్ భారతదేశం కావాలి, వాని పంటలు అమ్ముకోవడానికి భారతదేశం కావాలి. చైనాకు కూడా పెద్ద మార్కెట్ ఇండియానే, అమెరికా తర్వాత ఇండియా వాని ఎక్స్పోర్ట్స్లలో. అమెరికాలో జనాభా తక్కువ ఉన్నా కూడా కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది కాబట్టి చైనాకు అది ఒక పెద్ద మార్కెట్ అయింది. సెకండ్ మార్కెట్ ఇండియా అయింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఒకవేళ యుద్ధమే జరిగినట్టయితే పాకిస్తాన్కు సపోర్ట్గా చైనా పోకపోవచ్చు, అదే వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. ఇంకోటి అక్కడ ఎకానమీ కూడా కొంచెం డోల్డ్రమ్స్లో ఉంది. ట్రంప్ ఆంక్షలు. పాకిస్తాన్ ఏంటంటే ఎంతసేపు నా దగ్గర అణ్వాయుధం ఉన్నదని బెదిరించడం తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా తట్టుకోలేరు. ఎందుకంటే వాటర్ బాటిల్ 150 రూపాయలన్నది, లీటర్ పాలు 250 రూపాయలు అయినాయి. పెద్ద ద్రవ్యోల్బణం ఉన్నది, గ్రోత్ రేట్ 2.5% పడిపోయింది, ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ కాలం యుద్ధం చేయలేరు. సో అమెరికా ఇప్పుడు ఏం చేయాలి, ఇటు భారతదేశాన్ని ఎంకరేజ్ చేయాలి, మొదటి బాంబు పాకిస్తాన్ మీద భారతదేశంతో వేయించాలి, వాళ్ళ వెపన్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి అమ్ముకోవాలి. వాళ్ళు ట్రైన్ చేసిన తాలిబాన్స్ అంటే వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఖండించింది ఈ ఇన్సిడెంట్ను. ఇవాళ తాలిబాన్కి అమెరికాకు మధ్యన యుద్ధం జరిగింది. అక్కడ ఫస్ట్ తాలిబాన్లను ఎంకరేజ్ చేసింది కూడా అమెరికానే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో. తర్వాత అదే తాలిబాన్ల దాడికి తట్టుకోలేక దేశాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు.